హాయ్ హలో నమస్తే, నేను మీ వెంకట్. ఎట్లున్నారు? నేను మంచిగా ఉన్నా. ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా పేరు వింటే కొంతమంది గుండెల్లో లబ్డబ్బా వణుకుతున్నారన్నమాట. అది ఎవరు వణుకుతారు, ఎందుకు వణుకుతారు మనందరికీ తెలిసిందే. ఇప్పుడు హైడ్రా అంతకుముందు ఎప్పుడు మనం వినలా ఈ పేరు. వాస్తవంగా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్సివ్ అసెట్స్ ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్, ఇంత పొడుగుందన్నమాట. ఇది ఎప్పటి నుంచో ఉంది, కొత్తగా ఏమీ ఏర్పడింది కాదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఎప్పటి నుంచో ఉంది. జాతీయ విపత్తుల నిర్వహణ, మేనేజ్మెంటు, రక్షణ చెప్పాలంటే దానికి తెలుగు అర్థం. సో మనకు హైదరాబాద్ ఇప్పుడు ఎట్లా తయారైపోయింది, వర్షాకాలం వస్తే ఎంత దారుణంగా ఉంటుందంటానికి మొన్నటి వానలే ఉదాహరణ. 2022లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంత దారుణమైనటువంటి, అంటే అప్పుడు వర్షాలు వస్తే హైదరాబాద్ ఎక్కడికక్కడ ఇళ్లల్లో అపార్ట్మెంట్లలో కూడా నీళ్ళు వచ్చేసినాయి. ఇటు గాజుల రామారం కావచ్చు, అటు పార్సీగుట్ట కావచ్చు, అటు మరి కొన్ని ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఎందుకు పరిస్థితి ఎందుకు ఇటు తయారైంది అంటే, ప్రభుత్వ చెరువుల్ని, ఆ చెరువులకి కేటాయించిన భూమిని పూర్తిగా ఆ చెరువుకు ఉండనివ్వకుండా బఫర్ జోన్ అని ఒకటి ఉంటుంది చెరువుకి. బఫర్ జోన్ అంటే వర్షాలు బాగా పడి చెరువుకు ఒక నిండుగా సర్కిల్ ఉంటుంది, బాగా కొంచెం ఎక్కువ ఫుల్ అయిపోయినా కూడా ఇంకొద్దిగా మరి పొంగి ముందుకెళ్తాయి కదా. అంటే ఒక 30-40 మీటర్స్ చెరువు నుంచి ముందుకి మొత్తం చుట్టూతా ఆ ఖాళీ ప్లేస్ వదులుతారు. అది ఆ ఖాళీ ప్లేస్ కనపడటమే శాపనార్థంగా మారింది. ఆ ఖాళీ ప్లేస్ ఎందుకు, ఇప్పుడు భూములు కోట్లాది రూపాయలు ఉన్నాయి కదా, దాంతో అక్రమార్కుల కన్ను. పార్టీలు ఏదన్నా కానీ 10 ఏళ్ళు బీఆర్ఎస్లో, మరి అంతకుముందు కన్వెన్షన్కి సంబంధించి అంత అడావుడి చేశారు అప్పట్లో. ఏది తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం జరిగిన ఉద్యమంలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, మరి టీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి నాగార్జున ఇది ఆక్రమించింది ఈ చెరువు, తుమ్మిడి చెరువు, దాని పేరు హైటెక్ సిటీ ఎదురుగా. కన్వెన్షన్ అంటే తెలిసిందే మన అందరికి కూడా. మరి అధికారంలోకి వచ్చాక ఏం సప్పుడు లేదు, దాన్ని ఏం చేయలేదు, అట్లా అయింది. సో ఇప్పుడు అధికారం మారింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. సరే, రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి ప్రతి ఆపరేషన్ వెనుక, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు, ఈడ కాంగ్రెస్ సిటీలో ఈడ ఒక బలంగా నిలబడాలి అనేది వాళ్ళకు ఉంటుంది కదా. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వేరే చోట్ల విజయాలు సాధించినప్పటికీ 65 స్థానాల్లో హైదరాబాదు నగరంలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలుచుకోలేదు. సో ఇప్పుడు వాళ్ళకి అది క్లియర్ పిక్చరు. సో ఇక్కడ నగరంలో ఉన్న ప్రజల మనసు దోచుకోవాలి అంటే నగరానికి మంచి పని చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ నగర ప్రజల ఆలోచన ఎప్పుడు కూడా వేరే ఈడ తాయిలాల కంటే, ఉచిత స్కీముల కంటే పనిచేసే ప్రభుత్వానికి ఓట్లు వేయడం అనేది ఉంటుంది సాధారణంగా. కాబట్టి మరి మూసీ నదిని థీమ్స్ నదిలాగా మారుస్తామని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం కానీ, అలాగే ఈ హైడ్రాని మొదలుపెట్టి ఇప్పటికే 40-50 బిల్డింగ్లు కూల్చివేయడం జరిగింది. ఎక్కడ, వివిధ చెరువుల్లో, ప్రభుత్వానికి చెందినటువంటి చెరువుల భూముల్లో నిర్మాణాలు చేసిన వాళ్ళ యొక్క భవనాల్ని కూలగొట్టడం జరిగింది. అలా కూలగొట్టే క్రమంలో నందగిరి హిల్స్ దగ్గర దానం నాగేంద్ర గారికి సంబంధించింది ఏదో ఉంటే కూడా మరి కట్టప్ప, ఇప్పుడు ఎవరు ఆయన రంగనాథ్, ఈ హైడ్రా వీటికి సంబంధించిన మెయిన్ పర్సన్, ఆయనకే అప్పచెప్పారు బాధ్యతలంతా కూడా. మనకి బాహుబలిలో కట్టప్పలాగా మంచిగా ఇప్పుడు ఆయన డైరెక్షన్లో, ఆయన పర్యవేక్షణలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే వెనక ప్రభుత్వం అధికారాలు ఇచ్చింది కాబట్టి రాజ్యాంగపరంగా, న్యాయపరంగా ఎక్కడైతే ఎవరైతే పరిమితులు అతిక్రమించారో అటువంటి వాళ్ళని గుర్తించి పడగొట్టే ప్రయత్నాలు జరుగుతుంది. మంచి పనే కదా, హర్షించాలి కదా. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడువుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళను. విచిత్రం ఏంటంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ స్టాండ్ ఏంటో పూర్తిగా, అంటే మరి మంచి పని చేస్తుంది కదా ప్రభుత్వం, మరి రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలి కదా. మద్దతు ఇవ్వట్లేదు ఎందుకు, బీఆర్ఎస్ ఏం మాట్లాడతలేదేంటి?
జన్వాడలో కేటీఆర్ గారు తనకున్నటువంటి ఆ ఫామ్ హౌస్ నాది కాదు, మా ఫ్రెండ్ది లీజుకు తీసుకున్నా అని చెప్పి ఏదో చెప్తా ఉన్నారు ఆయన. కానీ అది ఆయన పేరు మీదే ఉన్నాయని చెప్పి మహేష్ గౌడ్ అనే ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. నా పేరు మీద లేదు, కావాలంటే అది బఫర్ జోన్లో కనుక నిర్మించి ఉంటే దాన్ని మీరే పడగొట్టండి, నేను కూడా వస్తాను అని చెప్పి ఆయన కొసమెరుపు. మరి ఆయన కొంచెం తెలివైన ఆయన కాబట్టి తెలివిగా మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారు ఆయన పాపం. మరి అదే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఎవరికి ఎక్కడ ఏముంది అనేది తెలియకుండా ఉంటుందా? ఆయన ఏమి అమాయకుడా? సో మంచి పని జరుగుతున్నప్పుడు ఇటు బీఆర్ఎస్ మద్దతు తెలపాలి. అంటే మరి నగరం మంచిగా ఉండటం, ఇక్కడ పేద వర్గాలు పేదవాళ్ళు ఏదైనా చిన్న పని చేస్తే దాన్ని హింస పెడతారు. సాధారణంగా మరి పేదవాళ్ళు ఎక్కడన్నా ఏదైనా గుడిసెలు వేసుకుంటే రాత్రి వెళ్ళిపోయి వాటిని ధ్వంసం చేయటం అనే ఇది మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు నందగిరి హిల్స్లో ఇష్యూ తీసుకుంటే దానం నాగేంద్ర గారు ఇప్పుడు అంటే ఆయన అధికారం ఎటు ఉంటే అటు ఉంటారు, బీఆర్ఎస్లో అధికారం ఉన్నంతకాలం అటువైపు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, మళ్ళీ మొన్న కండువా మార్చేసి కాంగ్రెస్ ఇదిలోకి వచ్చారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి అక్కడ ఆ నందగిరి హిల్స్లోకి సంబంధించి ఇష్యూలో అదంతా ఖాళీ చేయాల్సిందే అని చెప్పి మరి అక్కడ ఏదో వార్నింగ్ ఇస్తే అది ఒక పెద్ద ఇష్యూ నడుస్తూ ఉంది. సరే ఆయన పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా వెళ్ళిపోతాడా అనేది అది భవిష్యత్తు తెలుస్తుంది. కానీ ఇప్పుడు మెయిన్ నాగార్జున టార్గెట్ చేయటం అంటే మాటలు కాదు. ఎందుకంటే మరి పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళ మీద వీళ్ళ ప్రతాపాలు చేయటం అనేది సాధారణంగా మనం చూస్తుంటాం. హైడ్రా అంటే ముందు కూడా అదే అనుకున్నాం, ఏదో అడావుడు చేసేసి షో అప్ చేసామని చెప్పి బిల్డప్ ప్రచారం చేసుకుంటారు అనేది అనుకున్నాం. కానీ మరి ఇప్పుడు నాగార్జున లాంటి సినిమా నటుడు, స్టార్ హీరో, పొలిటికల్గా ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళతో సఖ్యతగా ఉంటారు ఆయన. వాళ్ళ బ్రదరు రియల్ ఎస్టేట్ చేస్తారు, ఈయన కూడా కొన్ని వ్యాపారాలు చేస్తారు. సో కాబట్టి నెట్వర్క్ రాజకీయంగా మరి మొదట వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రాలో ఉన్నప్పుడు వైఎస్ఆర్తో సఖ్యతగా ఉండేవారు. ఆ తర్వాత జగన్తో అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయన సీఎం అయిన తర్వాత మరి ఇటు బీఆర్ఎస్ ఉన్నంతకాలం కేసీఆర్ గారితో సఖ్యతగా ఉండడం జరిగింది. కానీ ఎప్పుడు అంటే ఇందులో ఏదైనా రాజకీయ కోణం మనం కనుక చూసినట్లయితే యాంటీ చంద్రబాబు యాంటీ అంటే ఆయన ఎప్పుడు వేరే వాళ్ళ మీద విమర్శలు చేయటం అనేది నాగార్జున గారు ఉండదు. ఆయనకి నచ్చిన వాళ్ళతో సఖ్యతగా ఉంటారు. మనం చూసాం ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు రావడం రాజకీయంగా కానీ సినిమాల పరంగా కానీ మనం ఎప్పుడు చూడలేదు. 3 minutes ఇస్ ఆల్ మ్యాక్సిమం. సో ఈ హైడ్రా అనేది కేవలం హడావుడే లేదంటే నిజంగానే ఓ ప్రక్షాళన చేసి తనకంటూ చరిత్రలో మరి కొన్ని పేజీలు ఉండేలాగా చూసుకోబోతున్నాడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేది ముందు తెలుస్తుంది. అఫ్కోర్స్ నాగార్జున గారు ఇప్పుడు ఆయన కోర్టులో స్టే తెచ్చుకోవడం ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. కాబట్టి ఏం జరుగుతుంది, ముందుకెళ్తారా? ఇప్పుడు నాగార్జున్ని టార్గెట్ చేశారు అంటే తద్వారా మరి ఇప్పుడు మొన్న పొంగులేటి గారు అంటున్నారు, ఆయన కేటీఆర్ గారు కాంగ్రెస్ లీడర్లు కూడా ఉన్నారు, ముందు వాళ్ళే పడగొట్టి తర్వాత మిగిలిన వాళ్ళే చూడండి అని చెప్పి అన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పేర్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి బఫర్ జోన్లో ఉన్నాయి, అలాగే మినిస్టర్లు పొంగులేటి వాళ్ళే ఉన్నాయి అని చెప్పి ఆయన పేరు చెప్తే పొంగులేటి రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన క్లియర్గా చెప్పారు, నా ఇల్లే గనక బఫర్ జోన్లో ఉంటే నేను ఇప్పుడు చెబుతున్నాను ఎవరు రంగనాథ్ గారికి ఎవరైతే ఈ హైడ్రాకి మెయిన్ బాస్గా ఉన్నారో వెళ్ళి మీరు కూల్చండి అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేశారు. ఆయన విజ్ఞప్తి అధికారిగా ఆదేశించారు, వీళ్ళతో ఛాలెంజ్ చేశారు. ఎవరు బావమరుదులు ఉన్నారు కదా మన బీఆర్ఎస్ హరీష్ రావు గారును కేటీఆర్ గారు, వీళ్ళిద్దరూ బాగా ఆరోపణలు చేశారు కదా. సో ఇప్పుడు ఆయన ఓపెన్గా చెప్పడం జరిగింది, ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఎవరు పొంగులేటి. మరి నిజంగా ఆ బఫర్ జోన్లో ఉంటే కేటీఆర్ గారు హరీష్ రావు గారు మరి కేసీఆర్ వీళ్ళంతా వెళ్ళి మీడియాకు చూపించి మరి అది ఇదిగో మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీరు రాజకీయంగా మా మీద కక్ష కట్టారు కాబట్టి మాయ పడగొడుతున్నారు,
మీ వాళ్ళే ఇదిగో అన్యాయంగా చేశారు అని చెప్పి ప్రజలకు చూపిస్తే ప్రజలకు కూడా తెలిసిద్ది కదా. మరి జస్ట్ గుడ్డగాల్చి మీద వేయటం లాగే చేస్తూ ఉన్నారు. కేటీఆర్ కానీ ఇంకా హరీష్ రావు గారు కానీ, ఆయనైతే ఏంటో యాదాద్రి వెళ్ళి మొన్న అక్కడ దేవుడికి క్షమించయ్యా రేవంత్ రెడ్డిని, మరి రుణమాఫీ సరిగా చేయలేదు, ప్రజలు ఏమనబాకు అంటూ మొక్కురాటం పెద్ద విడ్డూరంగా ఉంది. మరి వీళ్ళ 10 ఏళ్ల పరిపాలనలో మరి నిరుద్యోగుల్ని ఎంత ఇబ్బంది పెట్టారు, అసలు ప్రభుత్వ ఉద్యోగాలని పక్కన పడేశారు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చంపేశారు, మరి దళితుల పైన దండయాత్రలు జరిగినాయి, హింస జరిగింది, మరి ఫోన్ ట్యాంపరింగ్లు వీళ్ళ సామాజిక వర్గం వాళ్ళని పెట్టుకొని ఇవంతా మనం మరి ఇదంతా దీనికి బాధ్యతలు ఏం చెప్తారు? మీ టైంలో ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినాయి మీ పరిపాలనలో? సోషల్ మీడియాని వీళ్ళందరినీ ఎంత కంట్రోల్ చేశారు? మీకు వ్యతిరేకంగా మాట్లాడితే, మీరు చేసిన తప్పులు బయట పెడితే పోలీస్ కేసులు, జైలు. తీన్మార్ మల్లన్న రెండోసారి జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఏం చెప్పిండు? అంటే ఎట్లా బయట పడగలిగినా కానీ చాలామంది అమాయకులు కేసీఆర్ ప్రభుత్వం గురించి మాట్లాడినందుకు వ్యతిరేకంగా ఉన్నట్లుగా నిజాలు చెప్పినందుకు జైల్లో పడేశారు. 100 నుంచి 200 మంది వాళ్ళు ఉన్నారని చెప్పి అప్పుడు చెప్పారు. మీరు గురివిందగా గుంజ చందంగా మాట్లాడటం అనేది ప్రజలు అదేమీ హర్షించరు. నిజంగా ఇప్పుడు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదో ఒక పెద్ద ఇది చెయ్యాలనే తలంపుతో హైడ్రాని ఏదో ఆషామాషి కాదు. ఎందుకంటే మరి పలుకుబడి ఉన్నవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ కట్టడాలను ఆపించుకోగలిగే పరిస్థితి ఉంటుంది. మరి పేద వర్గాల విషయంలోనూ మధ్యతరగతి కొన్ని చోట్ల వాళ్ళు కొని ఉంటారు. ఆ చెరువుల విషయాలు అవన్నీ డీప్గా వాళ్ళకి తెలియదు. ఎవరో వెంచర్లు వేస్తారు, ఎవరో రియల్ ఎస్టేట్ ఏజెంట్లు వస్తారు, వాళ్ళ స్నేహితులు అయితే వాళ్ళు నమ్మి ఇదిగో ఇది పర్లేదు మంచిదే అది ఇది అని చెప్పి వెళతారు. మరి వాళ్ళ విషయంలో ప్రభుత్వం ఈ పలుకుబడి, ధనం, మరి అన్ని రకాల బలంగా ఉన్న వాళ్ళతో వాళ్ళని ట్రీట్ చేసినట్టే వీళ్ళని ట్రీట్ చేయకూడదు. ఎందుకంటే వీళ్ళ బలహీనులు కాబట్టి. వీళ్ళు మామూలు అమాయకత్వం లేదంటే ప్రభుత్వాన్ని ఏదో మోసం చేయాలనే ఇదిలో ఈ వర్గం ఉండదు ఎప్పుడు కూడా. సో వీళ్ళ పట్ల మానవీయ కోణాన్ని ఖచ్చితంగా ప్రదర్శించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. బలవంతులు బాగా ప్రజల సొమ్ముని, ప్రభుత్వ సొమ్ముని, ప్రభుత్వ భూముల్ని అన్ని రకాలుగా దోచుకున్న దోపిడీదారుల్ని వదలకూడదు. ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి, వాళ్ళని ఇది చేయాలి. ఇది చరిత్రంగా నిజంగా చెప్పాలంటే కేవలం అంటే ప్రతిపక్ష పార్టీల వాళ్ళనో లేదంటే కేటీఆర్నో టార్గెట్ చేయటమే ఉద్దేశమా రేవంత్ రెడ్డి గారు? లేదంటే ఈ హైడ్రా ద్వారా హైదరాబాద్ని ప్రక్షాళన చేసి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో, పార్కులు, చెరువులు, ఇనాం భూములు, వక్ఫ్ భూములు, మరి ఇటువంటి ఏవైతే ఆక్రమణకు గురైపోయి అక్కడ వెళ్లాల్సిన నీటిని వెళ్ళనీయకుండా భవనాలు నిర్మించుకొని కోట్లు ఆర్జించుకున్నారో అటువంటి అన్ని కూలగొట్టి మరి చరిత్రలో ఒక 1000 ఏళ్ళు నిలిచిపోతారు. మరి చూడాలి. ఇది కేవలం హైడ్రామా కాదు. హైడ్రా అనేది ఒక పెద్ద ఆపరేషను. హైదరాబాదుని బ్రతికించడానికి, రివైవ్ చేయటానికి సిటీని ఇప్పుడు ఒక పునరుజ్జీవనం, ఇది జీవనం లేని సిటీ లాగా తయారవుతూ ఉంది. ఈ సీజన్ ఇప్పుడు కాంక్రీట్ జంగిల్ ఎక్కువైపోయింది, చెట్లు నరికేస్తున్నారు, రియల్ ఎస్టేట్ పెరిగిపోతూ ఉంది. కానీ అదొక పద్ధతిలో జరగట్లేదు. చెరువు కనపడితే పాపం, చెరువు కనపడి బలం ఉన్నోడిదే రాజ్యం అన్నట్టుగా తయారైంది. చెరువులు భూములు, ఎకరాల భూములు భోంచేసి ఉన్నారు ఇట్లా పెంచుకొని. అటువంటి వాళ్ళ పొట్టలు తగ్గించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి గారి పైన ఉంది. ఒక సదుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఈ హైడ్రాని మరి బలోపేతం చేసినట్టు కనపడతా ఉంది. ఖచ్చితంగా ఇది ఆ దిశగా ఆ లక్ష్యాలను చేరుకోవాలని చెప్పి మరి ప్రజలైతే ఆశిస్తున్నారు. చూద్దాం దీని ముగింపు ఏమవుతుంది అనేది.